దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో కూడా మరి మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు ధ్యానాన్ని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఈ మాటలు రాస్తూ ఉన్నారు. నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది. ఎవరి వలన అనంటే ఈ 9వ అధ్యాయం ప్రారంభము నుండి జ్ఞానము అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. జ్ఞానము వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది. ఎవరి జ్ఞానం వలన అనంటే దేవుని యొక్క జ్ఞానం వలన, అంటే యెహోవా ఇచ్చేటువంటి జ్ఞానము వలన, యెహోవా చేసేటువంటి కృప వలన, యెహోవా చూపేటువంటి కృప వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది. ఎందుకని? దేవుని యొక్క జ్ఞానము మనము ఏ విధంగా నడుచుకోవాలో నేర్పిస్తూ ఉంది. అపాయము వైపు మనం వెళ్లకుండా, అపాయం వైపు మనం ప్రయాణం చేయకుండా, అపాయం వైపు మనము మన యొక్క అడుగులు వెళ్ళనివ్వకుండా జ్ఞానం ఏం చేస్తుందంటే మనకి ఆలోచన చెప్తుంది. అది ఎవరి జ్ఞానము? యెహోవా ఇచ్చేటువంటి జ్ఞానం. మరి మనిషిని యొక్క జ్ఞానం ఏం చేస్తుంది అంటే మనిషిని జ్ఞానము మనలను నాశనానికి నడిపిస్తూ ఉంది. యెహోవా ఇచ్చేటువంటి జ్ఞానము మనకు దీర్ఘాయువు కలుగ చేస్తూ ఉంది. ఎందుకనంటే దేవుని యొక్క జ్ఞానం వలన మనం ఎలాగూ భక్తిని నేర్చుకోవాలో, దేవుని యొక్క జ్ఞానం వలన మనం ఎలాగూ భయం కలిగి ఉండాలో, దేవుని యొక్క జ్ఞానం వలన దేవుని దగ్గరికి మనం ఏ విధంగా వెళ్ళాలో అనేటువంటి విషయాలన్నిటినీ కూడా దేవుని జ్ఞానం నేర్పిస్తుంది. దేవుని యొక్క జ్ఞానము ద్వారా మాత్రమే మనకు దీర్ఘాయువు కలుగుతుంది. మనిషిని జ్ఞానం పనిచేయదండి. మన సొంత జ్ఞానం పనిచేయదు, మన సొంత ఆలోచన పనిచేయదు. దేవుడిచ్చేటువంటి జ్ఞానం మనకు కావాలి. అందుకనే యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు అని దేవుని వాక్యం చెప్తుంది. నీవు ఈ రోజున అనారోగ్యంగా ఉండడానికి కారణం, నువ్వు అవమానంలో ఉండడానికి కారణం, నిందలలో ఉండడానికి కారణం, అప్పుల్లో ఉండడానికి, సమస్యల్లో ఉండడానికి, వేదనలో ఉండడానికి, మనశ్శాంతి లేకుండా నీవు ఉండడానికి కలిగినటువంటి కారణం ఏంటో చెప్పనా? దేవుని జ్ఞానాన్ని నువ్వు త్రోసివేసినటువంటి కారణాన్ని బట్టి. దేవుని జ్ఞానం లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు నడుస్తావు. నా జ్ఞానం ప్రకారం నేను వెళ్ళిపోతాను అనుకుంటావు. నేను ఎవరి మాట విననంటావు. నీ సొంత జ్ఞానం బట్టే, నీ సొంత నీతిని బట్టే నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. ఏదో ఒక రోజు ఎదురు దెబ్బ తగిలినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, అయ్యో నేను దేవుని జ్ఞానాన్ని త్రోసివేశాను. దేవుని జ్ఞానమే గనుక ఉంటే ఈ విధంగా నేను ఉండకపోదును కదా అనేటువంటి ఆలోచన నీకు వస్తుంది. ఈ రోజున నీ యొక్క దీర్ఘాయువు, దేవుడు నీకిచ్చేటువంటి సంవత్సరాలన్నిటిలో నుండి నీవు ఎంత తక్కువగా అయిపోవడానికి కారణం, మనుషులందరూ ఇంత తక్కువగా అయిపోవడానికి కారణం ఏంటంటే దేవుడిచ్చే జ్ఞానాన్ని కలిగి ఉండలేదు. దేవుడిచ్చే జ్ఞానాన్ని కలిగి ఉంటే నీకు ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఏ చెడు వ్యసనాలకు వెళ్లకుండా, ఏ చెడు త్రోవలో నువ్వు ప్రయాణం చేయకుండా, ఏది తినాలో, ఏది త్రాగాలో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ నివసించాలో, ఏ మార్గము గుండా నువ్వు ప్రయాణం చేయాలో, ఎవరితో సహవాసం చేయాలో, ఎక్కడ ఎలాగూ ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి విషయాలన్నిటినీ కూడా నీకు యెహోవా తన జ్ఞానమిచ్చి తెలియచేస్తాడు. అలాగూ జ్ఞానమిచ్చి తెలియచేసినప్పుడు నీ యొక్క ఆయుష్కాలము అధికమవుతుంది. నీవు త్వరగానే దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా దేవుడిచ్చే ఆయుష్కాలానికంటే ముందు నువ్వు ఎలా చనిపోదువు అంటాడు. ఎందుకు చనిపోతున్నావు అంటే
తగిన రీతిని మనం నడుచుకోవలసినటువంటి విధానములో మనం నడుచుకొనక ఉన్నటువంటి కారణాన్ని బట్టి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానాన్ని త్రోసివేయకండి. దేవుని జ్ఞానం మనతో మాట్లాడుతుంది ఏమిటంటే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీ ఆయుష్కాలం పెరుగుతుంది, నీకు ఆరోగ్యం ఉంటుంది, నీకు ఆనందం ఉంటుంది, నీకు ఇంకా ఐశ్వర్యం ఉంటుంది, నీకు వేదన ఉండదు, శాంతి సమాధానం ఉంటుంది నా వలన. అది ఎవరి వలన అంటే జ్ఞానము వలన. ఏ జ్ఞానము? దేవుని యొక్క జ్ఞానం వలన. మరొక మాట ఏం చెప్తున్నాడు? నీవు జీవించు సంవత్సరములు అధికముగా ఉంటాయి, అధికములవుతాయి. ఎందుకని? దేవుని జ్ఞానం నీతో ఉంది కనుక, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నువ్వు నడుచుకుంటున్నావు కనుక, దేవుడిచ్చేటువంటి జ్ఞానం ప్రకారం నీవు ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ భయము భక్తి కలిగి జీవిస్తున్నావు కనుక, చెడుతనాన్ని విసర్జిస్తున్నావు కనుక నీ ఆయుష్కాలం పెరుగుతుంది. కనుక ప్రియమైన వారలారా, దేవుని జ్ఞానాన్ని ఎవరు కూడా త్రోసివేయకండి. దేవుని జ్ఞానాన్ని సంపాదించండి. దేవుని జ్ఞానము ద్వారా నీవు అధికముగా జీవించేటువంటి కృప నీకు కలుగుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకును నాకును మనకును అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ జ్ఞానాన్ని ఈ బిడలకు నాకును అనుగ్రహించండి. ఏ విధంగా మేము నడుచుకోవాలో మాకు తెలియచేయండి. నీ జ్ఞానము ద్వారా మమ్మల్ని నడిపించి మాకు దీర్ఘాయువును మా యొక్క జీవించు సంవత్సరములు అధికములుగా మీరు అనుగ్రహించి నీ పని పరిచర్యలో మీరు మమ్మల్ని వాడుకొని సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి పెట్టడికి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి సంగతులు మీరు వింటూ ఉన్నారు. మరి కొద్ది నిమిషాలు ఈ మాటలు వింటున్నారు కనుక మీకు తెలిసినటువంటి వారందరికీ తెలియచేయండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు పాలుభాగస్తులు అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. వందనాలు. గాడ్ బ్లెస్ యూ.